హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిస్కిల్ ఆఫీస్. ఈ రోజు ఈ వీడియోలో మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ముందుగా కావాల్సిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఉప్పు, గరం మసాలా, చాట్ మసాలా, మిరియాల పొడి, నూడిల్స్ మసాలా, కారం, ధనియాల పొడి, కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, గుడ్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెనిగర్, సోయా సాస్, అలాగే ఉడికించి పెట్టుకున్న నూడిల్స్. మేము ఇక్కడ నూడిల్స్ ఉడికించేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించాము. నార్మల్ గా ఉడికించుకున్నా పర్లేదు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండిని పెట్టి నూనెను పోసి వేడెక్కిన తర్వాత అందులోకి బీట్ చేసి పెట్టుకున్న గుడ్లను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి స్పైసెస్ ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. మేమైతే ఒక ప్యాక్ లో ఉన్న సెట్స్ అన్ని వేస్ట్ చేస్తున్నాం కాబట్టి దానికి సరిపడా స్పైసెస్ ని వేసుకుంటున్నాము. ఇప్పుడు 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్స్, క్యాప్సికం, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ని వేసి 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే తగినంత కారం, 1 స్పూన్ చాట్ మసాలా, అలాగే 1 స్పూన్ గరం మసాలా, ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు నూడిల్స్ మసాలా, ఇప్పుడు మిరియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వరకు సోయా సాస్, నిమ్మరసం, అలాగే 1 స్పూన్ వరకు వెనిగర్ ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. తరువాత మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ మొత్తాన్ని వేసుకొని మసాలా అంతా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ రెడీ. మీరు కూడా ఇలా మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టపడి తింటారు. మరి ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.